విభూతి అంటే విస్తరణ, గొప్పతనం. అంటే ఆ పరమాత్మ యొక్క విభూతి ఏ ఏ వస్తువులో ఎంతంత విస్తరించి ఉందో అనేటువంటి దాన్ని ఈ అధ్యాయంలో చెప్పడం జరుగుతుంది. ఈ అధ్యాయంలో చెప్పినటువంటి ప్రతిదానికి ఆది భౌతికంగాను ఆధ్యాత్మికంగాను కూడా అర్థాలు చెప్తారు. ఆది భౌతికంగానే చూసుకుంటూ వెళ్తే ఇప్పుడు స్టార్టింగ్లోనే రెండో శ్లోకం, నమే విధి సురగణాః ప్రభవం న మహర్షయః అహమాదిర్హి దేవానాం మహర్షీణాంచ సర్వశః. ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటి? చాలాసార్లు చెప్పుకున్నాం. నమే విధి సురగణాః అంటే నా గురించి, అంటే నా పుట్టుక గురించి. ప్రభవం అంటే పుట్టుక, నా మహర్షయ అంటే సురగణాలకు కానీ మహర్షులకు కానీ ఆయన యొక్క పుట్టుక తెలియదట. అలాగే అహమాదిర్హి దేవానం మహర్షీణాంచ సర్వశ. మరి ఆయన ఎక్కడో దేవకి వసుదేవులకి పుట్టినట్లుగాను, ఎక్కడ ఫలానా గదిలో పుట్టినట్టుగాను, మరి అనేక శాస్త్రాలు ఉన్నాయి, అనేక చరిత్రలు ఉన్నాయి కదా. ఈయనేమంటున్నాడు ఇక్కడ, నమే విధి సురగణాః. సురగణాలంటే దేవతా గణాలకే తెలియదు, అలాగే మహర్షులకు కూడా తెలియదు. అహమాదిరికి దేవానం, దేవతలు దేవుళ్ళకి కూడా తెలియదు. మహర్షీణాంచ సర్వసర్వ అంటే ఆయన పుట్టుక గురించి ఎవరికి తెలియదు అని చెప్పాడు. అంటే ఏమర్థమైంది? మరి ఆయన పుట్టాడు అంటున్నారు కదా, మరి తెలియదు అంటాడేటి అంటే ఈయన్ని ఎలా తీసుకెళ్ళకూడదు? ఆది భౌతికంగా తీసుకుంటే ఈ పుట్టినట్టుగా చరిత్ర కనపడుతుంది. ఈ శ్లోకం ప్రకారంగా చూస్తే వ్యోమామజమనాదించ వేత్తిలోక మహేశ్వరం. ఈ శ్లోకంలో చెప్పింది ఏంటి? వ్యోమామజమనాదించ. అజుడు అంటే నేను ఎప్పుడు ఎవరికి పుట్టలేదు, అజుడు. మరి శాస్త్రాలన్నీ పుట్టినట్టుగా బోళ్ళు వర్ణనలు ఉన్నాయి కదా. వ్యోమామజమనాదించ, పుట్టలేదు నేను. అలాగే వేత్తిలోక మహేశ్వరం, నా ద్వారానే లోకం అంతా పుట్టింది. నేను లోకంలోకి వచ్చి లోకంలో ఎవరో వ్యక్తులకి పుట్టినటువంటి వాడిని కాదు. వ్యోమామజమనాదించ వేత్తిలోక మహేశ్వరం అసమ్మూఢస్య మత్తేషు సర్వపాపై ప్రముష్యతే. మూర్ఖులు నేను ఎక్కడో పుట్టినట్టుగాను ఏదేదో చేసినట్టుగాను అసమ్మూఢస్య మత్తేషు, నేను అలా పుట్టలేదు, ఏ బాధలో పడలేదు, ఏ కష్టాల్లో పడలేదు. ఏమర్థమైందండి మనకి? అయితే ఏ పుట్టుక సాగు లేనటువంటి వాడు ఎవడో కృష్ణుడు పుట్టినట్టుగాను ఏదేదో చేసినట్టుగాను ఎక్కడో చనిపోయినట్టుగాను అది చరిత్రలు రాశారు కదా. అంటే ఈయనేమంటాడు? నేను అలా పుట్టడం లేదు, ఏమీ లేదు, అంటే మొత్తం అంతా నా నుంచే పుట్టింది. ఈ రకంగా ఎవడైతే తెలుసుకుంటాడంటే పుట్టుక లేనటువంటి, సాగు లేనటువంటి నా స్వరూపం గురించి తెలుసుకుంటాడు. అటువంటి వాడు సర్వపాపై ప్రముష్యతే. ఎవరి గురించి తెలుసుకోవాలి? సావు పుట్టుకలు లేనటువంటి స్వరూపం గురించి తెలియాలి. సావు పుట్టుకలతో కూడుకున్నటువంటి స్వరూపం గురించి తెచ్చుకున్నాడు అనుకోండి, మనకులాగే మనం ఎలాగైతే పుడుతున్నామో పరిణామం చెందుతున్నామో ఆ తర్వాత మరణంతో. మరి శాస్త్రాలన్నీ ఎలా పోగొడుతున్నాయంటే భక్తి కలగడం కోసం ఏదే విశేషమైనటువంటి కార్యాలు చేసినట్లుగా, పుట్టినట్లుగా, ధర్మాలను స్థాపించినట్టుగా అదంతా అలా కూడా చేర్చుకోవచ్చు. దానివల్ల భగవంతుడి మీద భక్తి, శ్రద్ధ, విశ్వాసం కలుగుతుంది. కానీ ఏం పోదావు? పాపాలు పోవు, ముక్తి రాదు. ముక్తి రావాలంటే సావు పుట్టుకలు లేనటువంటి చైతన్య స్వరూపాన్ని గుర్తించాలి. అలాగే మన స్వరూపాన్ని తీసుకుందాం. అక్కడ దేవుళ్ళలోనే కాదు, మనలో కూడా రెండు అంశాలు ఉన్నాయి. చావు పుట్టుకలతో కూడుకున్నటువంటి వ్యవస్థ ఒకటి, సావు పుట్టుకలు లేనటువంటి వ్యవస్థ ఒకటి. సావు పుట్టుకలు లేనటువంటి వ్యవస్థ ఏది? ఆత్మ. దానికి పుట్టుక లేదు, సావు కూడా లేదు, ఏ రకమైనటువంటి పరిణామము చెందదు. మరి చచ్చిపోయినటువంటి, పుట్టినటువంటి, పరిణామం చెందేటటువంటి వస్తువు వేరు, సావు పుట్టుకలైనటువంటి వస్తువు వేరు. మనం దేన్ని అనుకుంటున్నాం? జనన మరణాలతో కూడుకున్నటువంటి వస్తువుని మనం అనుకుంటున్నాం.
మనం ఇలాగ అనుకుంటున్నాం కనుక దేవుని కూడా అలాగే అనుకుంటాం. ఇది అజ్ఞానం. ఇప్పుడు మనం స్వరూపాన్ని గనక మనం తెలుసుకుంటే, జనన మరణాలతో కూడిన శరీరం కంటే వేరుగా ఉన్నటువంటి మన స్వరూపం తెలుసుకుంటే దేవుడికి కూడా జనన మరణాలు లేనటువంటి స్థితిని మనం తెలుసుకోగలుగుతాం. అటువంటి వాడు కర్మను నశింపజేసుకుని అజ్ఞానం పోగొట్టుకుని మోక్షాన్ని పొందుతాడు. దాన్నే బుద్ధి జ్ఞానమసమ్మోహ క్షమాచత్యం దమశమ. అంటే ఈ బుద్ధి పుట్టాలి మనకి. ఏ బుద్ధి? ఇప్పుడు మనకి ఏ బుద్ధి ఉంది? ఈమె నా భార్య, వీళ్ళు నా పిల్లలు, ఇతను నా భర్త, ఇతను మా వంశం, ఇది ఈ రకమైనటువంటి బుద్ధి ఉంది కదా. బుద్ధి జ్ఞానం అసమ్మోహ. ఏం కలగాలి మనకి? బుద్ధి కలగాలి. అంటే మన అందరికి బుద్ధి లేదు, అలాగే జ్ఞానము కూడా లేదు. అందువల్ల ఎవరో ఏదో చెప్తే ఏదేదో రకంగా మనం అలాగే వెళ్ళిపోతున్నాం. అసమ్మోహ అంటే మోహం, భ్రాంతిలో ఉన్నాం. చిన్నప్పుడు కానించి పుట్టిన కాడి నుంచి మోహంలోనే ఉన్నాం. బుద్ధి జ్ఞానం అసమ్మోహ. మోహంలో ఉన్నాం, జ్ఞానం లేదు, బుద్ధి లేదు. క్షమ సత్యం దమశమ. చిన్న సమస్య వచ్చేటప్పటికి భయపడిపోతున్నాం, బాధపడిపోతున్నాం. అయ్యి బాబోయ్ ఏం జరుగుతుందో, ఎలా జరుగుతుందో అని చెప్పేసి. అంటే దేనికని? మోహంలో ఉన్నాం కనుక, భ్రాంతిలో ఉన్నాం కనుక. అంచేత మనకి క్షమ అంటే ఓర్పు లేదు, సత్యం యథార్థం తెలియలేదు, దమ ఇంద్రియాలను నిగ్రహించుకునే శక్తి లేదు, శమ బాహ్యేంద్రియ అంతరేంద్రియాదులను నిగ్రహించుకోలేకపోతున్నాం. అలాగే సుఖం ఎందుకు వస్తుందో, దుఃఖం ఎందుకు వస్తుందో, సుఖం దుఃఖం భవో భావో భయించా భయమేవస. ఎందులో కొట్టుకుంటున్నాం మనం? ఇందులోనే కొట్టుమిట్లాడుతున్నాం. ఒకరోజు సుఖంగా ఉంటుంది, ఒకరోజు భయంగా ఉంటుంది, ఒకరోజు దుఃఖం ఉంటుంది. ఈ రకమైనటువంటి స్థితిలో చేరుకుని వాస్తవంలోకి వెళ్ళినటువంటి వాడికి ఇవి ఉండవు. ఏ ఉండవు? భయం ఉండదు, దుఃఖం ఉండదు. ఎందుకంటే పుట్టినటువంటి వాడు కాదు కదా అతను. తన స్వరూపం చావుపుట్టుకులేనటువంటిది. దేవుడు కూడా మన స్వస్వరూపానికే చావు పుట్టుకులు లేకపోతే దేవుడికి ఉంటాయా? మరి దేవుడికి చావు పుట్టుకులు ఉన్నట్టుగా ఏదేదో చేసినట్టుగా మరి అల్లేరు కదా. ఎంత అబద్ధమా నిజమా? అంటే దీని ఎక్కడున్నాడు? అహింస సమతా తుష్టి తపోదానం యశోయశ. ఎలా తెలుస్తే సాధన చెయ్యాలి. ఈ జ్ఞానం రావాలంటే అహింస సమతా తుష్టి తపోదానం యశోయశ సాధన చెయ్యాలి. అహింస కలిగి ఉండాలి, సత్యంలో ఉండాలి. భవంతి భావాభూతానం మత్త ఏవ పృథగ్విధ. ఈ రకమైనటువంటి గుణాలన్నీ ఎవడైతే ఒక సత్సంగాన్ని వింటూ శ్రవణ మన్నాదులు చేసుకుంటూ వివేక వైరాగ్యాలు కలిగి ఎవడు సాధన చేస్తున్నాడో అటువంటి వాడికి తెలుస్తాయి. అంచేత దేవుడికి పుట్టుకు కలగడము, ఏదో బాధలు పడ్డాడో, పరిగెట్టుకు పారిపోయాడు, వచ్చాడు, చనిపోయాడు అన్నదంతా కూడా కల్పన. ఆయన ఒప్పుకోవట్లేదు. అలాగా ఎవడైతే భావన చేస్తాడో వాడు మూర్ఖుడని ఇంతకుముందు అధ్యాయాల్లో కూడా చెప్పడం జరిగింది. అంచేత మనకి మన ఆత్మస్వరూపం ఎలాగైతే జనన మరణాలు లేవో అట్టి మాదిరిగా ఆయనకి కూడా లేవు. అంచేత మనం దీని గురించి తెలుసుకునే దానికంటే దాని గురించి తెలుసుకోవడం వల్ల కర్మ నశించి జ్ఞానం కలిగి మోక్షం పొందుతారు. జ్ఞానాగ్ని దగ్ధ కర్మ. జ్ఞానం కలగకుండా మోక్షం రాదు, జ్ఞానం కలగకుండా కర్మ నశించదు. ఏ జ్ఞానం? నేను మనిషినే జ్ఞానం నాకు ఉంది కదా. ఆ జ్ఞానమా? ఆ జ్ఞానాన్ని ఇందాకేమన్నా అడిగినా మోహంలో ఉన్నాడు. అంచేత నేను మనిషిని అనుకుంటున్నాడు. అవి వచ్చింది ఎందుకు వచ్చింది? పూర్వజన్మలో మనం ఎవరో మనకు తెలుసుకోకుండా ఈ శరీరమే నేను అనుకున్నాం. వాళ్ళంతా కర్మ చేసాం, చనిపోయాం. ఏం పోలేదు? అజ్ఞానం పోలేదు, జ్ఞానం రాలేదు, దానివల్ల కర్మ నశించలేదు. అందుకని శరీరం పోయినప్పటికీ లోపల ఉన్నటువంటి సూక్ష్మ శరీరం పోదు. స్థూల శరీరం నిర్మాణం పంచభూతాలతోటి, సూక్ష్మ శరీరం సూక్ష్మభూతాలతోటి.
అందువల్ల సూక్ష్మ శరీరం ఉండిపోయింది. కర్మలేమో స్థూల శరీరంతో చేస్తున్నాం, కానీ కర్మఫలాన్ని సూక్ష్మ శరీరానికి అంటుకుంటాం. అందుకని సూక్ష్మ శరీరం ఉండిపోయింది. ఉండిపోవడం వల్ల ఆ కర్మలు ఉండిపోవడం వల్ల కర్మఫలాన్ని అనుభవించడానికి మళ్ళీ కొత్తగా ఒక శరీరం ధరించవలసి వచ్చింది. అలాగే ఎన్ని జన్మలో ఇప్పటికి తెలియదు. మనం ఇలా కర్మలను చేసుకుంటూ కర్మఫలాలు అనుభవించుకుంటూ వస్తూ పోతూ ఉంటే ఈ జ్ఞానం చెప్పడానికి ఆయనే కూడా అప్పుడప్పుడు మనకలాగా జననమరణాలతో కూడుకున్నటువంటి శరీరాన్ని తగిలించుకుని రావాల్సి వస్తుంది. దాన్నే యథా యథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత. అంటే మనం వచ్చినటువంటి పుట్టుకకి ఆయన వచ్చినటువంటి పుట్టుకకి తేడా ఏంటి అంటే, మనం కర్మఫలాన్ని బట్టి కర్మఫలాన్ని అనుభవించుట కొరకు వచ్చాం. ఆయనకి కర్మ లేదు కదా, మరి ఆయన ఎందుకు శరీరం ధరించవలసింది? మన కోసం శరీరాన్ని సొంతంగా తనంతట తానుగా శరీరాన్ని ధరించుకుని వచ్చాడు. వచ్చి ఏం చేయటానికి? ఈ జ్ఞానం కలిగించడానికి. ఈ జ్ఞానం కలిగితే అంటే ఆయన మాట మనం విని నమ్మి, ఓహో ఆత్మ అంటే ఇదే, దేవుడు అంటే ఇదే అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నట్లయితే అప్పుడు మన కర్మ నశించదు. ఇప్పుడు మనం రేపు మరణించేమనుకోండి, అంటే ఈ జ్ఞానం ఎవడికి కలిగిందో వాడికి కర్మ నశించదు. ఈ జ్ఞానం కలగకపోతే నశించదు. మళ్ళీ ఖచ్చితంగా అందరికీ శోభ ఉంది. చనిపోయే లేపులో ఏం పోవాలి? పోవటం అంటూ మనం పెట్టుకోకూడదు. జ్ఞానం కలగాలి. ఏ జ్ఞానం? ఇది నేను కాదు అంటే తెల్లారిందంటే మెలకు వచ్చింది అనుకోండి, మెలకు రాగానే నేను ఇది కాదు, ఇది ఒక డ్యూటీ, ఇది ఒక ఉపాధిని నేను ధరించాను. ఉపాధి రహితమైనటువంటి నా స్వరూపం వేరు. అంటే ఉపాధి రహితమైనటువంటి స్వరూపాన్ని గుర్తింటే కర్మ నశించదు. ఆ భావంతో కర్మ చెయ్యాలి. ఇందాక పొద్దుట ఆయన అడిగాడు చూడండి నెమ్మల పెంచం గురించి. అంటే ఆయన ఏ భావంతో సంసారం చేశాడు? ఉపాధి భావంతో సంసారం చేయలేదు. అంటే ఉపాధి రహితమైనటువంటి స్వరూప భావంతో వ్యవహారాన్ని గడిపాడు. అందుచేత మనం ఆ రకంగా తెలుసుకున్నట్లయితే ఆయన ఎలాగైతే ముక్తుడో మనము కూడా కర్మలను నశింపజేసుకుని ముక్తిని పొందుతాం. అంతేగాని జ్ఞానమే. అందుకని జ్ఞానాదేవత కైవల్యము. జ్ఞానం వల్లే కైవల్యం తప్ప ఏదో క్రియ వల్ల మనం గొప్ప యజ్ఞం చేసామనుకోండి, పుణ్యం వస్తుంది కదా, దానివల్ల స్వర్గం వస్తుంది. లేకపోతే బోళ్ళంత దాన ధర్మాలు చేసాం, దానివల్ల కూడా పుణ్యం వస్తుంది, మంచి జన్మ వస్తుంది. అప్పుడు హాయిగా సుఖంగా జీవిస్తాం. కానీ మోక్షము, దేవుడు అంటే ఏంటో, మన స్వస్వరూపం ఏంటో, దేవుని యొక్క స్వస్వరూపం ఏంటో తెలియాలంటే జ్ఞానమే. అంచేత జ్ఞానమే జ్ఞానే పరిసమాప్యతే. జ్ఞానం తెలుసుకునేదాకా ఈ నడక ఆగదు, పరిసమాప్తం అవదు. మనం ఎక్కడికైనా నడిచి వెళ్తున్నాం అనుకోండి, ఇంకా అలా నడవలసిందే. పునరేపు జననం, పునరేపు మరణం, ఇలా పరిణామం చెందుకుంటూ వస్తూ పోతూ ఉంటాడు. అదే జ్ఞానం కలిగితే పరిసమాప్తం అవుతుంది. జ్ఞానం పరిసమాప్తం, జ్ఞానములోనే పరిసమాప్తం. ఈ రకంగా పరమాత్మ అహం సర్వస్య ప్రభవో మత్త సర్వం ప్రవర్తితే. అంటే ఈయన నుంచే పుడుతుంది సమస్తము కూడా. సముద్రములో బుడగలు వచ్చినాయి, కెరటాలు వచ్చినాయి. ఎవరి నుంచి వచ్చినాయి? సముద్రంలో నుంచి కదా వచ్చినాయి. ఈ కెరటాల్లోనూ బుడగల్లోనూ ఏముంది? సముద్రం లేదు. బుడగ యొక్క స్వస్వరూపం ఏంటి? సముద్రపు నీరే. కెరటాల యొక్క స్వస్వరూపం ఏంటి? సముద్రపు నీరే. అలాగే మన యొక్క స్వస్వరూపం ఏంటి? ఆ పరమాత్మ స్వరూపమే. కానీ బుడగ సముద్రం ఎక్కడో ఉందట, సముద్రాన్ని చూడాలనుకుని తపస్సు చేసింది అనుకోండి, ఆకాశం వైపుకి దృష్టి పెట్టి ఆ సముద్రం కోసం తపస్సు చేస్తుంది, కనపడుతుందా? అంటే బుడగకి సముద్రం తెలియాలంటే ఎక్కడికి వెళ్ళాలి? సముద్రంలోనే బుడగ ఉంది. అంతెందుకు, బుడగే సముద్రం యొక్క నీరు. అంటే మనం అందరం కూడా ఆ పరమాత్మ యొక్క స్వరూపమే. అందుచేత ఇది మత్వా భజంతే మాం, ఇలా తెలుసుకుని నిన్ను భజించమంటున్నాడు. అంటే తాళాలు వాయించుకుంటూ పాటలు పాడుకుంటూ భజన చేస్తున్నాం కదా, అలా భజించమంటలేదు ఆయన. మరి ఎలా భజించాలి? ఇలా తెలుసుకుని భజించాలి. అంటే అంతా దేవుని స్వరూపమే.
దేవుని నుంచే అహం సర్వస్య ప్రభవో, అంత ఆయన నుంచే పుట్టింది. అంటే సముద్రం నుంచి బుడగలు కరకాలు ఎలా పుట్టినాయో ఈ సమస్త విశ్వం అంతా కూడా దేవతలు, రాక్షసులు, మనుషులు, పశుపక్షాది క్రిమికీటకాదులు 84 రకాల పంచభూతాలతో సమస్తము అహం సర్వస్య ప్రభవో మత్త సర్వం ప్రవర్తతే. ఆయన నుంచే పుట్టింది, ఆయనలోనే ఉంది, ఆయన ద్వారానే ప్రవర్తిస్తుంది, కదులుతుంది. అంచేత ఇది మత్వ భజంతేమో, ఈ రకంగా ఎవడైతే తెలుసుకున్నాడో వాడికి కర్మ అంటుకోదు, రేపు మళ్ళీ జన్మ రాదు. అంటే అది ఏదో వస్తుందని కాదు, జ్ఞానం తెలియడమే, రావటం ఏం కాదు. ఏదో తెల్లగానో లేదా ఏదో ఎర్రగానో ఏదో వస్తుంది అనుకోకండి. జ్ఞానం తెలియాలి. ఏం తెలియాలి? మన యొక్క స్వరూపం, స్వస్వరూపం, ఆత్మస్వరూపమే. ఇది మత్వ భజంతేమో, ఇలా తెలుసుకుని ఎవడైతే భావ సమన్విత, భావం అంటే ఏంటండి? సమన్వితం అంటే ఎలా సమన్వయపరుచుకోవాలి? భావం అంటే మన ఉనికి, మన తెలివి, నేనున్నాను అంటుంటారు కదా, వీడి భావన మంచిది కాదు అంటుంటారు. అంటే ఏది మంచి భావన అంటే అది తెలివి. ఏది మారాలి ఇప్పుడు? మన తెలివి. మన తెలివికి భావన అని పేరు, భావము అని పేరు. మన స్వభావము, స్వభావం అంటే స్వభావము. మన యొక్క స్వభావం, మన స్వస్వరూపాన్ని కూర్చున్న భావన మనకు లేదు. మన స్వరూపానికి సంబంధించిన భావన కోల్పోయి దేహానికి సంబంధించినటువంటి భావంలోకి వచ్చేసాం. అంచేత స్వభావం బుధాహ, ఈ స్వస్వభావం ఎవరికి వస్తుంది? స్వభావము బుద్ధిమంతుడికి వస్తుంది. మనసు పెట్టి ఇప్పుడు ఏ కఠినంగా పూజలు చేయండి, ఇది కలిసి వస్తుంది మీకు, అది కలిసి వస్తుంది అని చెప్తలేదు కదా. ఇక్కడ అయినా ఏమని చెప్తున్నాడు? ఇలా తెలుసుకోండి చాలు. బుధ భావ సమన్విత. నీ భావాన్ని మార్చుకో, నీ బుద్ధిని మార్చుకో, నీ మనసును మార్చుకో. దేవుడు అంటే ఇది, దేవుడు కాదు ఇది అని చెప్పి తెలుసుకున్నావా, దానివల్ల నీకు కర్మ అంటుకోదు, దానివల్ల మోక్షం వస్తుంది. ఈ రకంగా చెప్పుకుంటూ మనం ఎక్కడున్నామంటే ఇలా చెప్పుకుంటూ ఈయన ఏం చేసుకుంటూ వెళ్తున్నాడంటే, ఈ రకంగా తెలుసుకుని ఎవడైతే ఈ స్వరూప జ్ఞానంలో ఉన్నాడో వాడికి ఎలాంటి విభూతులు కలుగుతాయో చెప్పుకుంటూ వెళ్ళాడు. అలాగా ఎక్కడున్నాం మనం? 18వ శ్లోకంలో ఆగాం మనం. విస్తరేణాత్మనో యోగం. చూడండి, యోగం అనేటువంటిది ఏదైతే ఉందో, కళ్ళు మూసుకుంటున్నాం, కొంచెంసేపు సాధన చేస్తున్నాం, అమ్మయ్య అని చెప్పేసి లెగిసిపోతున్నాం కదా. ఈయన ఏమంటున్నాడు? విస్తరేణాత్మనో యోగం. ఇది ఆత్మయోగం, అనాత్మకు సంబంధించిన యోగం కాదు ఇది. మనకి పాడి కలిసి వస్తుంది, పంట కలిసి వస్తుంది, అది కలిసి వస్తుంది, ఇది కలిసి వస్తుంది అని చేసే యోగం కాదు. విస్తరేణాత్మ యోగం విభూతించే జనార్దన్. ఈ రకంగా యోగాన్ని అభ్యసించినటువంటి వాడికి అనేక విభూతులు కలుగుతాయి. ఈ విభూతులు అంటే గొప్ప గొప్ప ప్రయోజనాలు. అర్జునుడు చెప్తున్నాడు ఈ మాట. ఈ రకమైనటువంటి ఇంకా ఎలాంటి విభూతులు కలుగుతాయి అనేటటువంటిది అలాగే ఎన్నెన్నో చెప్పుకుంటూ వచ్చాడు. ఆ రకంగా ఎక్కడున్నాం? 28వ శ్లోకం. అంటే ఆ విభూతులను ఒకసారి కొద్దిగా గుర్తు చేసుకుంటూ వెళ్దాం. పురోరథశాంచ ముఖ్యం మాం విద్ధి పార్థ బృహస్పతి. క్షేణాని మహం స్కంద సరసామస్మి సాగర. అంటే ఆయన విభూతులు ఏంటి అన్నదే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రపంచమంతా ఆయన నుంచే పుట్టిందన్నాడు. కానీ అందులో ఒక్కో దాంట్లో ఆయన అంశం ఎక్కువ. ఇలాగ వేదానాం సామవేదోస్మి, దేవానామస్మి వాసవ, ఇంద్రియాణం మనస్సాస్మి, భూతానామస్మి చేతస. అంటే మన మనసులో కూడా దైవాంశం ఎక్కువ ఉంది. ఎందుకని? మనసులో తెలివి ఉంది కదా, మరి మన చేతిలో లేదు, హాల్లో లేదు, శక్తి ఉంది, మనసులో తెలివి ఉంది. అంటే వేదానాం సామవేదోస్మి, దేవానామస్మి వాసవ, ఇంద్రియాణం మనస్సాస్మి, భూతానామస్మి చేతన. అంటే వేదములలో సామవేదమును, దేవతలలో ఇంద్రుడును, ఇంద్రియములలో మనసును, ప్రాణుల్లో చైతన్యమును ప్రకాశవంతమైనవి. అలాగే రుద్రాణాంచ శంకరస్యాస్మి విత్తేశో యక్ష రక్షసాం, పశూనాం పావకస్యాస్మి మేరు శిఖరినామహం.
రుద్రులలో శంకరుడును, యక్ష రాక్షసులలో కుబేరుడును, అష్టవసులలో పావకుడును, కొండలలో మేరు పర్వతమును ప్రకాశవంతమైనటువంటి పురోదశాంశ ముఖ్యం మాం విద్దిపాత్ర బృహస్పతి చేనానీమహం స్కంద సర్సామస్మి సాగర మహర్షీణాం భృగురహం గిరామస్మేకమక్షరం యజ్ఞానాం జపయజ్ఞోస్మి స్థావరాణం హిమాలయ. అంటే రాజపురోహితుల్లో ప్రముఖుడైనటువంటి బృహస్పతిని, సేనాపతుల్లో కుమారస్వామిని, సరస్సులలో సముద్రమును, అలాగే మహర్షులలో భృగు మహర్షుని, మాటలలో ఒకటే అక్షరము ఓంకారమును, యజ్ఞములలో జపయజ్ఞమును, స్థావరములలో హిమాలయమును ప్రకాశవంతమని. అశ్వత్థ వృక్షాణం అశ్వత సర్వవృక్షాణం దేవర్షీనాచ నారదవ గంధర్వాణం చిత్రరథ సిద్ధానాం కపిలో ముని. అశ్వత్థ సర్వవృక్షాణం అంటే సమస్త వృక్షాలలో అశ్వత్థ వృక్షానికి ఆయన ప్రకాశం ఎక్కువ ఉంటుందట. అలాగే ఋషులలో నారదుడిలో ఆయన ప్రకాశం ఎక్కువ. గంధర్వాణం చిత్రరథ సిద్ధానాం కపిలో ముని. సిద్ధి పొందినటువంటి వాళ్ళలో కపిల మహర్షి సిద్ధుడు. అలాగే గంధర్వులో చిత్రరథుడు ఎక్కువ శక్తులు కలిగినటువంటి వాడు. ఉచ్చైశ్రవసహం అశ్వానం విద్ధిమాం అమృతోద్భవం ఐరావతం గజేంద్రాణం నరాణాంచ నరాధిప. అంటే అమృతం కోసం దేవతలు రాక్షసులు పాల సముద్రం మదించేదని విన్నాం కదా మనం. ఉచ్చైశ్రవసం అశ్వానం విద్ది మాం అమృతోద్భవం. అమృతం ఉద్భవించడానికి ఏం చేశారు? ఇప్పుడు మనం సాధన చేస్తున్నాం కదా, సాధన ఎందుకు చేస్తున్నాం? సాధన చేయడానికి ఏంటి? మోక్షం కావాలని కదా, అమృతం కావాలని. అంటే పదాన్ని తిరగేసారు. మృతం అంటే సావు, అంటే సావు లేకుండా చేసుకోవడం కోసం. అంటే ఇప్పుడు మనం సాధన చేయడం వల్ల ఏం కలుగుతుంది అంటున్నాం? జ్ఞానం కలుగుతుంది. జ్ఞానం కలిగితే కర్మ నశింతుంది, కర్మ నశింతే మోక్షం వస్తుంది. అంటే ఇప్పుడు అమృతం కోసం పాల సముద్రం మదించినప్పుడు అమృతోద్భవం, అమృతత్వం పాటు ఉచ్చశ్రవసం అనేటువంటి ఒక అశ్వం పుట్టిందట. అంటే అమృతం అంత ప్రకాశవంతమైంది. ఇది సూర్యుడి దగ్గర ఉంటుంది ఉచ్చశ్రవసం. ఐరావతం గజేంద్రాణం, దాంతోపాటు ఒక ఐరావతం కూడా పుట్టింది. ఐరావతం అంటే ఏనుగు. ఈ ఏనుగునేమో ఇంద్రుడు తీసుకున్నాడు. నరాణాంచ నరాధిప. అలాగే నరులలో మనుషులు ఉన్నారు కదా, మనుషులలో ప్రకాశం ఎక్కువగా ఉన్నటువంటి వాడు నరాధిపుడు. అంటే పరిపాలన చేసేటటువంటి వాడు కూడా ఈశ్వరాంశ సంభూతుడే. అంటే ఒక్కొక్క వస్తువులో ఒక్కొక్క వస్తువులో ఆయన యొక్క ప్రకాశం. ఆయుధానాం మహం వజ్రం ధేనునామస్మి కామధకు. ఆయుధాలలో వజ్రాయుధం ఇది ఎవరి దగ్గర ఉంటుంది? దేవేంద్ర దగ్గర ఉంటుంది. అంటే వజ్రాయుధాన్ని ఉపయోగిస్తే అది వెనక రాదు, ఇంకా అవతల వాడిని ఓడించే వస్తుంది. అట్టి మాదిరిగానే ధేనునామస్మి కామధకు. అంటే ఆవులలో జంతువులు ఆవు, ధేనువు అంటే ఆవు. ఆవు కూడా మన అందరం ఆవును పూజిస్తుంటాం కదా, దానికి కారణం ఏంటి? శాస్త్రాల్లో ఎప్పుడో చెప్పుంచారు కనుక. ధేనునామస్మి కామధకు. ప్రజనశాస్మి కందర్ప సర్పణామస్మి వాసిక. అంటే ప్రజనామస్మి కందర్ప. కందర్పం అంటే స్త్రీ పురుషులలోని పునరుత్పత్తి ఏర్పడడానికి మూల కారణమైనటువంటి ప్రజనశాస్మి కందర్ప. శిశువు ఎలా పుట్టుకొస్తుంది? పుట్టుకు రావడానికి సంబంధించినటువంటి వాళ్ళలో ఉన్నటువంటి కోరిక అది ఈశ్వరాంశట. అదేదో తప్పుడుగా చెప్పలేదు అక్కడ. స్త్రీ పురుషులలో సంతానోత్పత్తికి కారణభూతమైనటువంటి కోరిక కూడా ఈశ్వరాంశమే. సర్పణామస్మి వాసుకి. అంటే వాసుకి విష్ణుమూర్తి దేని మీద పడుకుంటాడండి? సర్పం మీద పడుకుంటాడు కదా, ఆ సర్పం పేరు వాసుకి. అది కూడా విష్ణుమూర్తి అంశమే. అలాగే పవన పవతామస్మి,
రామశస్త్ర భృతామహం. వృషాణం మకరశాస్మి, శ్రోతసామస్మి జాహ్నవి. వస్తువుని పరిశుద్ధపు చేసేటటువంటి శక్తి ఒకళ్ళకు ఉంది. పవన పవతామస్మి అంటే ఏ వస్తువునైనా శుద్ధమని రచించేటటువంటి, ఎలాంటి మాలిన్యాన్నైనా సరే, కల్మషాన్నైనా సరే తొలగించేటటువంటి శక్తి పవన గాలికి ఉంది. ఇప్పుడు మన శ్వాసను పట్టుకుని అభ్యాసం చేస్తున్నాం కదా, ఈ శ్వాసను వదలకుండా పట్టుకుని ఉంటే మనసులో ఉన్నటువంటి మాలిన్యాన్ని పోగొట్టే శక్తి దీనికి ఉంది. పవన పవతామస్మి, మాలిన్యాన్ని పోగొట్టేటటువంటి శక్తి కలిగినటువంటి శ్వాస నేనే, దేవుడే. రామశస్త్ర భృతామహం, రాముడి చేతులు రామబాణం అంటారు కదా, అది కూడా చైతన్య ప్రకాశంతో కూడుకున్నటువంటిది. వృషాణం మకరశాస్మి, శ్రోతసామస్మి జాహ్నవి. మకరం అంటే ముసలి, అంటే చేపలలో అదొక జాతి, అంటే అందులో మొసలు కూడా భగవదాంశ. అంటే పరిశుద్ధం చేయవానిలో వాయువును, ఆయుధదారుల్లో శ్రీరాముడును, చేపల లోపల మొసలని, నదుల లోపల గంగా నదిని. నదులు ఉన్నాయి కదా, అనేక నదులు, అందులో గంగా నది. సర్గణాది మాదిరంతస్య మధ్యంచ వైవాహం అర్జున. ఆధ్యాత్మ విద్యా విజ్ఞానం వాద ప్రవదామహం. సకల సృష్టిలకును నేనే ఆది మధ్యాంతములు. ఏంటండి, సృష్టి ఉంది, దీనికి ఆది. ఇది సృష్టిని అంతటినీ చెరిపేసామనుకోండి, ఆయన పోవడం, అది మిగిలింది. అంటే ఆయనలోనే సృష్టి ఉంది. ఇప్పుడు ఎక్కడున్నాడు ఆయన? ఆయనలోనే సృష్టి ఉంది. ఇదంతా అంతమైపోయినప్పుడు ఆయన ఉన్నాడు, ఇది పుట్టించినప్పుడు ఆయన ఉన్నాడు. ఆది మధ్య అంతం. ఆదంటే ఇది పుట్టించడానికి ముందు ఉన్నాడో, పుట్టించాడు మనందరినీ, మనందరికంటే ముందు ఉన్నాడు ఆయన. అంచేత ఆయన ఆది. ఆ తర్వాత మనంతా చనిపోయినా కూడా ఆయన ఉంటాడు, ఇప్పుడు కూడా ఉంటాడు ఆయన. ఎలా ఉంటాడు ఆయన? ఆ బుడగలో నీరున్నట్టుగా మనందరిలోనే కూడా. చేత ఆది మధ్య అంతములు కూడా ఆయన ప్రకాశమే. విద్య ఉంది కదా, మనం రకరకాల చదువులు చదువుతున్నాం కదా. ఇప్పుడు ఈ మధ్య చాలా బ్రహ్మాండమైన చదువులు చదువుతున్నారు కదా. కానీ అన్ని విద్యలలోకి కూడా ఆధ్యాత్మ విద్య విజ్ఞానం. ఏ విద్య గొప్పది? ఇప్పుడు చదువుకొని పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు, పెద్ద పెద్ద గొప్ప గొప్ప విద్యలు అంటున్నారు. ఈ విద్యల్ని గొప్ప విద్య అనలేదు ఆయన. ఆధ్యాత్మ విద్య సాక్షాత్తు నేనే అన్నాడే. ఆధ్యాత్మ విద్య అంటే ఏంటండి? ఆధ్యాత్మం అంటే స్వభావం, ఆధ్యాత్మ ఉచితం. అంటే తన స్వరూపాన్ని గూర్చిన జ్ఞానం తెలుసుకోవటానికి ఏ విద్యను ఉపయోగించుకుంటున్నామో ఆ విద్యగా ఆధ్యాత్మ విద్య అని పేరు. విద్య, ఆధ్యాత్మ విద్య, విజ్ఞానం. వాద, వాదింతం కాదండి. ప్రవదామహం, వాదించుండు కదా. సత్యాన్ని పట్టుకుని అసత్యాన్ని పట్టుకుని వాదింతాం కదా. వాదంలో నెగ్గితాడు కదా, అది ఆయన అంశనట్టు. ఓడిపోతే ఆయన అంశ కాదు, నెగ్గాలి. ఆ వాదం ఆయనే. ఇంకా దాటిపోయామా? అనంతాస్మి నాగానాం 29. వరుణో యాదశామహం. పితృణాం అరీమశాస్మి యమసంయమతామహం. అంటే నాగుల లోపల అనంతుడును, జలదేవతల లోపల వరుణుడును, పితృదేవతల లోపల ఆర్యముడును, సౌమ్యము చేయువారి లోపల యముడును నేనే అయ్యున్నాను. ప్రహ్లాదశాస్మి దైత్యానం కాలః కలయతామహం. మృగాణాంచ మృగేంద్రేంద్రో అహం వైనితేయస్య పక్షిణం. దైత్యుల్లో ప్రహ్లాదుడును, గణిత శాస్త్రములో కాలమును, మృగములలో సింహమును, పక్షులలో గర్తిమదుడును. ప్రకాశం, ఆయన యొక్క ప్రకాశం. పవన పవతామస్మి రామశస్త్ర వృతామహం. వృషాణాంచ మకరశాస్మి, క్రోతసామస్మి జాహ్నవి. అంటే పరిశుద్ధం చేయవానిలో వాయువును,
ఆయుధదారు లోపల శ్రీరాముడును, చేపల లోపల మొసలను, నదుల లోపల గంగానదిని. సర్గాణ మాదిరిహిరంతస్య మధ్యంచ వైవాహం అర్జున ఆధ్యాత్మ విద్యానం వాద ప్రవదామహం. అంటే సకల సృష్టిలకు నేనే ఆది మధ్యాంతములు. విద్యల లోపల ఆత్మ విద్యయు, వాదించు వారి యొక్క వాదమును నేనే. అక్షరాణం అకారోస్మి ద్వంద్వశామాసికశిష అహమేవ అక్షయకాలు దాత అహం విశ్వతోముఖం. నేను అక్షరం లోపల అకారమును, సమాసములలో ద్వంద్వ సమాసమును, అనంతమైనటువంటి కాలమును, అనంత ముఖములు గల దాతను అయి ఉన్నాను. మృత్యుసర్వ అరస్య మద్దవశ్య భవిష్యతాం కీర్తి చీదవాక్ష నారీణం స్మృతిర్వేదా ధృతిక్షమా. మృత్యు సర్వ అరస్య, నేను సర్వ సంహారకుడనే అయిన మృత్యువును, అలాగే ముందు పుట్టబోవారులకు పుట్టుకయును అయి ఉన్నాను. మరియు స్త్రీల లోపల కీర్తి, సంపద, వాక్కు, స్మృతి, బుద్ధి, ధైర్యము, ఓర్పు ఇవన్నీ కూడా నేనే. మృష్యామత సామ్నాం గాయత్రి ఛందసామహం మాసానాం మార్గశీర్షోహం ఋతూనాం కుసుమాకర. సామవేదములో బోరస్సామమును అంటే సామవేదము నేనే. ఛందస్సులలో గాయత్రి ఛందస్సు, మాసములలో మార్గశిర మాసము నేనే, ఋతువులలో వసంత ఋతువును నేనే. ద్యోతం చలయతామస్మి తేజస్తే తస్మినామహం జయోస్మి వ్యవసాయోస్మి సత్వం సత్వవతామహం. అంటే వంచకములైనటువంటి వస్తువుల్లో జోదమును నేనే, తేజవంతుల యొక్క తేజస్సు ప్రకాశమును నేనే, జయము గలవారుల యొక్క జయమును, దార్జ్యవంతుల దార్జ్యమును, ఉద్యోగుల యొక్క ఉద్యోగం నేనే. దార్జ్యవంతులు అంటే బలం, బలవంతుల యొక్క బలం, అందంగా ఉన్న వాళ్ళలో అందం ఆయనే, తెలివితేటలు కలిగినటువంటి వాళ్ళలో తెలివి ఆయనే, కీర్తి ప్రతిష్టలు కలిగినటువంటి వాళ్ళలోని కీర్తి కూడా ఆయనే. అంటే ఆయన అంటే ఇప్పుడు ఈ విశ్వంలో ఏదేది ప్రకాశవంతం ఉన్నదో, తెలివి ఉందో, శక్తి ఉందో, ఐశ్వర్యం ఉంది, ఇవన్నీ కూడా అంటే విలువైనటువంటి ప్రతిదీ కూడా ఆయన అంశాన్ని చెప్పుకెళ్తున్నాడు. ఇవన్నీ కూడా ఇక్కడ మనకి ఆధ్యాత్మికంగా చెప్పుకోవడానికి అశ్వత్థమో లేదా ఇంకోటి చెప్పేసుకుంటూ వెళ్తున్నారు కదా. ఇంకెంతకి నిలబెట్టామంటే మళ్ళీ వేరే ఈ రకంగా ద్యోతం చలయతామస్మి, పేకాట కూడా నేనే అంటున్నాడు. అంటే జోద విద్యలో ఏది ఉపయోగించాలి? తెలివితేటలు. మరి తెలివితేటలు లేకపోతే ఓడిపోతాడు. అంటే అందులో కూడా తెలివి కలగడానికి కారణబోధమైన అంశం ఆయిందే. ఈ రకంగా జయోస్మి వ్యవసాయోస్మి, జయము గలవారి జయమును, దాఢ్యవంతములతో దాఢ్యమును అంటే బలమును, ఉద్యోగస్తుల యొక్క ఉద్యోగమును కూడా నేనే. అంటే మనకి ఏమర్థం అవుతుంది? ఇంకా ఇందులో మనదంటూ మన గొప్ప అంటూ ఇంకేమీ లేదు, ఇంకా మొత్తం అంతా అయిందే. అంటే ఇప్పుడు మనం ఎలా తెలుసుకోవాలి? ఈ రకంగా మనం సాధన చేసుకోవాలి. ఇలాంటి సిద్ధికరమైనటువంటి విషయాలు వృద్ధి చెందుతాయి అన్నమాట. ఎవరైతే ఈ జ్ఞానంలోకి రాలేదో అటువంటి వాళ్ళకి క్షీణించేటటువంటి లక్షణాలు కలుగుతూ ఉంటాయి, ఓడిపోతుంటారు. ఇందులో ఉన్నటువంటి వాడు జయించబడుతుంటాడు. ఇందులో భయం ఉండదు, బాధ ఉండదు. అంటే అన్ని రకాలుగా వృష్టినం వాసుదేవోస్మి పాండవానాం ధనంజయ. అర్జునుడు కూడా అంతటి ప్రకాశం ఆయనకు వచ్చిందంటే కారణం ఏంటి? నా వల్లే. పోనీ కృష్ణుడు అంటున్నాం కదా, వాసుదేవుడు అంటున్నాం కదా, ఆయనలో ఉన్న ప్రకాశం కూడా నాది అంటాడంటే ఆయన ఒకటి కదా. వృష్టినాం వాసుదేవోస్మి, అలాగే పాండవానాం ధనంజయ, మునీనాం యహం వ్యాస, కవీనాం ముసనా కవి. అంటే యాదవులలో వాసుదేవుడును నేనే, పాండవులలో అర్జునుడు నేనే, ఋషులలో వేదవాస మహాముని నేనే, శాస్త్రములు నెరింగిన వారిలో శుక్రాచార్యుడును నేనే.
ఇప్పుడు మన ప్రసంగం ఇందులో బాగా ఎవరికైనా సిద్ధి పొందింది అనుకోండి, ఆయన వల్లే. ఇంకొకరికి ఎవరికైనా చెప్పగలుగుతున్నాడు అనుకోండి, ఆయన వల్లే. మళ్ళీ నా వల్లండి అన్నాడు అనుకోండి, అంతే అంటుకున్నదే. ఏమంటుకుంటది? కర్మ. నా వల్ల కాదు, ఇది నేను కాదు, నాది కాదు అన్నాడా, ఈశ్వరుడు ఖాతాలోకి వెళ్ళిపోతుంది. లేదా నాదేనండి, నేనేనండి అన్నాడా, ఈయన ఖాతాలోకి వచ్చారు. అంటే ఈ మెలకువ తెలుసుకుని మనం చక్కగా అభ్యాసం చేసినట్లయితే కర్మను నశింపజేసుకుని జ్ఞానం సంపాదించుకుంటాం. దండో దమయతామస్మి జ్ఞానం జిగీషితం మౌనం చైవాస్మి గుహ్యానం జ్ఞానం జ్ఞానవతామహం. దండో దమయతామస్మి, దండింతారు కదా, ఆ దండించేటటువంటి దండనీతి నేనే. అలాగే నిశ్చయించిన వారి యొక్క జయోపవాయములు నేనే. ఒక విషయాన్ని నిశ్చయిస్తాం, నలుగురిలోని కూర్చోబెట్టి అదంతా సత్యమైతే అసత్యమైతే, అలాగ నిశ్చయించబడిన తర్వాత ఏది నిశ్చయించబడిందో ఆ నిశ్చయించబడినటువంటి సత్యం నేనే. గోప్యమైనటువంటి వస్తువులలో రహస్యం అంటుంటాం కదండి, రహస్యమైనటువంటి వస్తువులలో మౌనము ఆత్మే. నేను మాట్లాడుకోరుకుంటే ఆత్మ సాక్షాత్కారం పొందేసినట్టు. మాట్లాడేమా ఎవడొస్తాడో, జీవుడు వచ్చేస్తాడు. మాట్లాడకూరుకుంటేను ఎవరేం చెప్పుకున్నా సరే మాట్లాడతలేదు అనుకోండి, ఇంక వాదము లేదు, గొడవ లేదు, ఏమీ లేదు. వాదోపవాదములలో మౌనము నేనే, జ్ఞానవంతులలో జ్ఞానిని నేనే. ఇప్పుడు మీలో ఎవరికైనా ఈ ఆత్మజ్ఞానం కలిగిందనుకోండి, అతను ఎవరో, ఇంకా అతను కాదు, ఇంకా ఎవరతను? వాసుదేవుడే. మనం ఇడకొడుతున్నాం దేన్ని. ఎవరికైతే జ్ఞానం కలిగిందో, ఎవరికి కలిగిద్ది? దేవుని అంశ అధికంగా ఎవరికైతే ఉందో వాడికే కలిగిద్ది ఆ జ్ఞానం, లేదంటే జ్ఞానం కలగదు. అంచేత జ్ఞానమే దేవుడు. నేను పదే స్టార్టింగ్ కానించి చెప్తున్నాను, ఏమని? జ్ఞానం అంటే ఏంటి? దేహానికి సంబంధించిన జ్ఞానం కాదు, దేశానికి సంబంధించిన జ్ఞానము కాదు, మరి ఆత్మకు సంబంధించిన జ్ఞానం. ఎవరికైతే ఆత్మకు సంబంధించిన జ్ఞానం ఉందో, జ్ఞానం జ్ఞానవతామహం. జ్ఞానం దేవుడు అనలేదు, మహం అంటే చాలా గొప్పదైనటువంటి జ్ఞానం నేనే. యస్యాపి సర్వభూతానాం బీజం తదహమర్జున శతదస్తి వినాయత్యాన్ మయాభూతం చరాచరం. సర్వ ప్రాణులకును నేనే అధికారునుడును. నన్ను విడిచి జంగమ స్థావరములలో నేదయూ లేదు. జంగమము, స్థావరము. స్థావరం అంటే ఏంటండి? కొన్ని వస్తువులు కదలం, జడం. కొన్ని పాగుతాయి, ఎగురుతాయి. వాటిని జంగమ స్థావరాలు అంటారు. జంగమ స్థావరాదుల్లో ఈ రెండు రకాల వస్తువులు ఉన్నాయి ఇక్కడ విషయంలో. ఒకటి జంగమము, ఒకటి స్థావరము. చెట్లు ఉన్నాయి కదా, అవి కథలు. అలాగని చెప్పి అందులో జీవి లేదా? అందులో కూడా జీవుడు ఉన్నాడు. మరి కొన్ని వాటిలు కదులుతున్నాయి. కదిలే వాటిల్లో జీవుడు ఉన్నట్టుగానే కదలని వాటిల్లో లేవడు అనుకుంటున్నాం మనం. అంటే కదిలే వాటిల్లోనూ కదలని వాటిలోని కూడా ఈయనే. అంటే కదలని వాటిల్లో కూడా దేవుడు ఉన్నాడు, కదిలే వాటిలోనూ కూడా ఉన్నాడు. ఈ రెండిట్లకి నేనే, సర్వ ప్రాణులు కూడా నేనే ఆది కారణం. ఆది అంటే ఏంటండి? ఈ చెట్టు పుట్టలేదు, పుట్టన ముందు ఆయనే ఉన్నాడు. పుట్టిన తర్వాత చెట్లు ఆయనే ఉన్నాడు, చెట్టు పోయిన తర్వాత ఆయన ఉంటాడు. అలాగే మనిషి కానీ పశువు కానీ ఎవరైనా సరే రాను ముందు ఆయన నుంచే వీళ్ళందరూ వచ్చారు. బుడగలన్నీ ఎందులోంచి వచ్చినాయండి? నీటిలో నుంచి వచ్చినాయి. బుడగలన్నీ పోయి ఏమవుతున్నాయి? నీరే అయిపోతున్నాయి. అంటే ఈ జ్ఞానం మనం మాట్లాడుకోరుకుంటే చక్కగా దేవుడైపోతాం. మనం ఊరుకోవటం లేదు, తెగ గింజేసుకుని అలసిపోయి, బాబోయ్ నాకు బాగోలేదు, నాకు ఆర్థిక బాధలు, ఆరోగ్య బాధలు, అనారోగ్య బాధలు, లాడికి బాగుంది కానీ నాకు బాగోలేదు, వీడికి బాగుంది అంటే వీటి మీద పెట్టుకుంటున్నాడు. ఆ బాగోటాలో బాగోకపోవటాలకై మూల కారణం ఏంటండి? ఇది కూడా మనకు తెలియాలి. ఏంటిది?
వెళ్ళేటప్పుడు పూర్వజన్మలో జ్ఞానం లేకుండా వెళ్ళిపోయాం కదా. వెళ్ళిపోయినప్పుడు మనం చేసినటువంటి కర్మ అక్కడ దాస్యం, దాన్ని సంచితం అంటున్నారు. ఆ సంచితంలో ఏ కొంత భాగాన్ని తీసుకుని జన్మకు వచ్చాం, దాన్ని ప్రారంధం అంటున్నాం. ఎంత పండితుడైనా సరే, ఎంత లాంటి వాడైనా సరే, ప్రారంధంలో ఎలా రాసిందో అలా జరిగింది. ఇప్పుడు ప్రారంధాన్ని మార్చడం ఎవరి వల్ల లేదు. అది ఇక్కడ మనం ఇంపార్ట్గా శాస్త్రం తెలుసుకున్నటువంటి వాడు చెప్పే మాట ఏంటంటే, ప్రారంధాన్ని మార్చలేడు. ప్రారంధంలో ఎలాంటి భర్త రావాలో, ఎలాంటి భార్య రావాలో, ఎవరి వల్ల దుఃఖం ఉందో, ఎవరి వల్ల సుఖం ఉందో, అదంతా కూడా ప్రారంధంలో ఉన్నట్టుగానే ఉంటుంది. అంటే ఈ జ్ఞానం మనకు తెలియాలి. ఆ జ్ఞానం మనకు తెలియకపోతే ఆడికి బాగుంది నాకు బాగోలేదు, లేదా నాకు బాగోలేదు, నాకు బాగుంది ఆడికి బాగోలేదు అని ఈడి మీద పెట్టుకుంటున్నాడు. ఈడి మీద పెట్టుకుంటే ఏముంది? ప్రారంధం మారదు. ఎలా అటోటికైనా సరే ప్రారంధానుసారంగానే. దేవుళ్ళు కూడా శరీరం ధరించి వచ్చిన తర్వాత వాళ్ళు బాధపడలేదు. ఎందుకు బాధపడ్డారు అంటే, వారు అనుభవించడానికి తెచ్చుకున్నటువంటి శరీరంలో ప్రారంధం ఉంది. మరి మార్చవలసినటువంటిది ఏది? ప్రారంధం కాదు. మరి దేన్ని మార్చాలి? సంచితాన్ని. అక్కడ దాచి బీరువాలో పెట్టి వచ్చాం కదా. అంటే సంచితం ఎక్కడ దాచాం? కారణ శరీరంలో దాచాం. ప్రారంధము స్థూల శరీరంతో పట్టుకుని వచ్చాం చొక్కా. మరి ఆగామం సూక్ష్మ శరీరంలో ఉంది. అంటే సూక్ష్మ శరీరంలో ఆగామకారం ఉంది. దాన్ని కూడా నువ్వు మార్చక్కర్లేదు అంటున్నాడు. నువ్వు చెయ్యవలసిందల్లా సంచిత కర్మన. సంచిత కర్మ ఎక్కడ నచ్చుతుంది? తత్వజ్ఞానేన సంచితం. అంటే నీకు ఇప్పుడు చెప్పినటువంటి సమస్త విశ్వంలోనూ సమస్త వస్తువులోనూ కూడా ఆత్మే ముఖ్య కారణమైనటువంటి. దానికి ఆది అంతము లేదు, పుట్టుక సాగు లేదు, అది పరిణామం చెందదు. అంచేత ఈ ఆది కారణమైనటువంటి ఆత్మస్వరూపాన్ని కూర్చున్న జ్ఞానం ఎవరికైతే తెలిసిందో అదే తత్వజ్ఞానం. ప్రారంధం బాగుతో నశ్యత్. ప్రారంధం ఎలాంటి వాడైనా సరే అనుభవించాలి. కానీ ఆగాముంది కదా, అది అనిపించక్కర్లేదు. సంచితమేమో జ్ఞానం తెలుసుకోవడం వల్ల నాశనం అయిపోయింది. ప్రారంధం భవతో నశ్యతు తత్వజ్ఞానేన సంచితం ఆగామి ద్విధం కర్మ తద్వేషి ప్రియవాదిన. అంటే మనల్ని దేశించేవాళ్ళు ప్రేమించేవాళ్ళు ఇద్దరు ఉంటారు ఎక్కడైనా సరే. తటస్థంగా కూడా ఉంటారు, ముగ్గురు ఉంటారు. తటస్థంగా ఉన్నవాడికి మన దాంట్లో వాట వెళ్దాం. అంటే మనల్ని ఆడు మెచ్చుకోవట్లేదు, తిడతలేదు, మన గొడవ లేదు. ఆడు గొడవాడు పడుతున్నాడు, మన గొడవ మనం పడుతున్నాం. కానీ మనం చూసి తట్టుకోలేకపోతున్నాడు. ఒకడు ఏదో రకంగా మనకు అడ్డగించడానికి చూస్తుంటాడు, బాధ పెట్టడానికి చూస్తుంటాడు. అప్పుడు మనం చేసినటువంటి మంచికంటే మనకు సంచిత కర్మ దగ్ధమైపోయింది. ప్రారంధాన్ని అనుభవించడం. ఆగామి కర్మ ఏమైంది? ఎవడైతే మనల్ని ద్వేషించినాడో వాడి ఖాతాలోకి వెళ్ళిపోద్దట మనం చేసిన పాపకర్మలు ఏమన్నా ఉంటాయి. అలాగే మనం ఏమన్నా పుణ్యకర్మలుగానే చేసామనుకోండి, మనల్ని మెచ్చుకునే వాళ్ళు ఉంటారు కదా మనకు భక్తుల కింద, వాళ్ళకి వెళ్ళిపోద్ది. ఆగామి ద్విధం కర్మ తద్వేషి ప్రియవాదిన. వీళ్ళిద్దరూ పనిచేసుకుంటారు. అంచేత ఇప్పుడు కర్మ ఎప్పుడైతే ఏమైనట్టు? రెండు కర్మలు కూడానే ప్రారంధ కర్మ అనిపించాలి, సంచితం మనమే దగ్ధం చేసుకోవాలి. ఆగామి గురించి మనం ఆలోచించక్కర్లేదు. దేని గురించి ఆలోచించాలి? సంచిత కర్మను కూర్చే ఆలోచించాలి. ఈ రకంగా జంగమ స్థావరాలతో కూడుకున్నటువంటి సమస్త వస్తువులలోనూ చైతన్యమే వ్యాపించి ఉంది. అంటే కదలనటువంటి వాటిలోనూ కదిలేటటువంటి వాటిల్లోనూ కూడా ఏది ఉందో దాన్ని తెలుసుకోవాలి మనం. ఇంకా నాంతోస్తి మమ దివ్యానాం విభూతీనాం పరంతప ఏషతుద్దేశత ప్రోక్తో విభూతే విస్తరో మయ. ఈ రకంగా విశ్వంలో ఉన్నటువంటి ప్రతి వస్తువులలోనూ ఆయన యొక్క దివ్య శక్తే వ్యాపించి ఉంది. యద్దత్ విభూతి మత్సత్యం శ్రీమదూర్జితమేవ తత్తద్దేవాన గత్యంతం మమ తేజోంచ సంభవ. అంచేది ఏ వస్తువులోనూ చేరే విశ్వంలో ఉన్నటువంటి ప్రతి వస్తువులోనూ కూడా వస్తువు అన్నీ కూడా జడాలు. జడాలలో ఉన్నటువంటి చైతన్యం అంతా దేవుని యొక్క అంశ. అథవా బహునైతేన కిం జ్ఞాతేన తవార్చన ఇష్టభ్యాహమిదం కృష్ణం
మేకాంచేన చితో జగత. సరే అంటే ఇంకొక సరే ఇక్కడ ఏమన్నాడు, అథవా బహునైతేన కిం జ్ఞాతేన తవార్జున ఇష్టాభ్యాహమిదం కృష్ణం ఏకాంచేన చితో జగత్. అంటే మొత్తం అంతా వచ్చేలేదేనా, ఇప్పుడు సముద్రం అంతా బుడకలోకి వచ్చేలేదు, మరి ఎంత వచ్చింది, కొంత వచ్చింది. ఆ వచ్చింది కదని చెప్పి ఆ బుడగలో ఉన్నటువంటి నీరు సముద్రం అందే. అట్టి మాదిరిగా ఏకాంచేన చితో జగత్, మొత్తం అంతా నేను ఇందులో దూరేలేదు, నా యొక్క ఏకాంశేన కొంత అంశ మీ అందరిలోకి వచ్చింది. కానీ మీ అందరిలోకి వచ్చినటువంటి అంశ ఆయనే. దానికి బుడకలో ఉన్నటువంటి నీరుకి సముద్రపు నీరుకి ఎలా భేదము లేదో అలాగే ఎవడైతే తెలుసుకుంటాడో వాడికి జన్మలేదు. ఇది సారాంశం. అంటే ఈవేళ శ్లోకాలన్నీ కూడా తేలిగ్గా చెప్పుకుంటూ వచ్చేసాం. అవసరం అయితే మళ్ళీ ఇంకో చేరి చెప్పుకుందాం, ఇంకా తొడి ముగించుకుందాం. హరి ఓం తత్సత్. ఆత్మబంధువులరా, ఏ విషయాలు అయితే చెప్పుకున్నామో ఇప్పుడు ఇంతకీ ఏం చేయాలి మనం? దేవుడు ఎక్కడున్నాడు? అనేక రూపాల్లో అనేక రకాలుగా చెప్తున్నారు. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. ఆ సనాతనమైనటువంటి చైతన్య స్వరూపం ప్రతి దేహంలోనూ ఉన్నాడు కనుక దీనికి దేవాలయం అన్నారు. అంచేత మనం ఎక్కడికి ఊళ్ళంబడా తిరగక్కర్లేదు, ఇళ్ళంబడా తిరగక్కర్లేదు. ఎక్కడున్నవాడు అక్కడే మన లోపలే మన స్వస్వరూపమే దేవుడిగా ఎవడైతే భావన చేస్తాడో అటువంటి వాటికి సంచితకరము నశించిపోతుంది. ప్రార్థం అన్నది అనిపించారు. కానీ జ్ఞానం తెలిసినటువంటి వాడికి ఎలాంటి సమస్య వచ్చినా సరే భయపడడం, తేలిగ్గా తీసుకుంటాడు. దాన్ని తితీక్ష అంటారు. ఓర్చుకుంటాడు, యమ నియమాలు కలిగి ఉంటాడు. ఈ రకంగా తెలుసుకుని, జ్ఞానం తెలుసుకుని ప్రతిరోజు కొంత సమయాన్ని అభ్యాసంగా తీసుకుని ఎవడైతే సాధన చేశాడో వాడు జీవితం ధన్యమవుతుంది. ఎలా చెయ్యాలి? అలా కూర్చుని గురురు బ్రహ్మ గురురు విష్ణు శివ మహేశ్వర గురువు సాక్షాత్తు పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. దీని గురు మంత్రం అంటారు. దీన్ని ఒకసారి అనుకోవాలి, ఓం నమ శివాయ. దీన్ని పంచాక్షరి మంత్రం అంటారు. దీన్ని 3 సార్లు అనుకోవాలి. ఆ పని ఏమీ అనుకోకుండా వస్తూ పోతూ ఉండేటటువంటి ఆ శ్వాసను గమనిస్తూ ఉండడమే సోహంభావ ధ్యానం. గురు మంత్రం ఒకసారి, పంచాక్షరి మంత్రాలు 3 సార్లు, సోహం భావన. శోకం అనేది అనుకునేది కాదు, శ్వాసను గమనిస్తూ ఉంటే ఇందాక చెప్పాడు కదా, వస్తువుని పరిశుద్ధమనర్చించబడేటటువంటి వస్తువుల్లో శ్వాస. ఆ శ్వాసను వదలకుండా చూస్తుండదు. నేను అలా ఓంకారాన్ని చెప్పేదాకా నిద్రపోకుండా ఏమీ అనుకోకుండా చక్కగా అలా శ్వాసను గమనించాను.